తెర ముందు దేశం కోసం ధర్మం కోసం అంటూ గొంతు చించుకునే కొండా విశ్వేశ్వర్రెడ్డి తెర వెనుక చేసే అరాచకాలు ఎవరికీ కనపడవు. అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సంగీతారెడ్డిని వివాహం చేసుకున్న కొండా శవాల మీద పేలాలు ఏరుకునే రకం. భార్యతో కలిసి అపోలో ఆసుపత్రుల్లో కాసుల వేట సాగిస్తున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు చికిత్స పొందుతూ మరణించాడు. అపోలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. కరోనా క్లిష్ట సమయంలోనూ కోవిడ్ బాధితులతో వికృత క్రీడ ఆడారు. మానవత్వాన్ని మంటగలిపి మనీ కోసం మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా లెక్కగట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో కరోనా నెగిటివ్ ఉన్న మహిళకు పాజిటివ్ గా రిపోర్ట్ ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. వీరమణికి షుగర్ ఉండటంతో ఈ నెల 19న జూబ్లీహిల్స్ అపోలోకు వెళ్లింది. ముందుగా కరోనా పరీక్షలు చేయాలంటూ శాంపిల్ తీసుకున్నారు. ఒకరోజు తర్వాత మహిళకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే తనకెలాంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో మరోసారి టెస్టులు చేయించుకుంది మహిళ. అక్కడ ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అపోలో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోకుండా పైసలు గుంజారు. లక్షల్లో బిల్లులు వేసి కట్టకుంటే మృతదేహాల్ని ఇవ్వకుండా వేధించారు. అపోలో ఆసుపత్రిలో చేరేంత వరకు ఒక లెక్క, చేరిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంటుంది. కరోనా సమయంలో జనాల నుంచి లక్షలాది రూపాయలు బలవంతంగా వసూలు చేశారు. అలా అని ప్రాణాలు కాపాడారా అంటే అదీ లేదు. ఎందరో అభాగ్యుల ప్రాణాలు పోయాయి. బిల్లు కడితేనే మృతదేహాల్ని అప్పగిస్తామన్న సంఘటనలు ఊకొల్లలు. ఈ దారుణాలన్నింటినీ చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తెర వెనుక ఉండి నడిపించారు. వైద్యం మాటున వ్యాపారం చేసే ఈ దొంగను, మానవత్వం మరిచిన ఈ కసాయిని నమ్ముదామా? చేవెళ్లలో ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపుదామా? ఆలోచించండి. ఇలాంటి కార్పొరేట్ దొంగల్ని నమ్మకండి.